జమిలీ ఎలక్షన్స్ అంటే ఒక దేశంలో అన్ని ఫార్మాట్ ఎంపీ, ఎమ్మెల్యే, స్థానిక ఎన్నికలు ఒకే విధంగా ఒకేసారి జరిగే ఎన్నికలనే జమిలీ ఎలక్షన్స్ అంటారు. జమిలీ ఎలక్షన్లకు రాజ్యాంగ సవరణ కంపల్సరీగా చేయవలసిన అవసరం ఉంది. ఇది ఉమ్మడి జాబితాలో అంశం కాబట్టి లోక్సభలో ఇటు రాజ్యసభలో 2/3 వంతు మెజార్టీతో ఆమోదం కావాలి. అలాగే రాష్ట్ర శాసనసభలు 15 రాష్ట్రాల ఆమోదం కలిగి ఉండాలి. ఈ 2/3 వంతుని ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారనడానికి నేను ఇంకొక వీడియో చేస్తాను క్లియర్గా, బ్యాక్ బోర్డు పైన నెంబర్తో సహితం. నేను ఉదాహరణగా చెప్తున్నాను. 542 మంది హాజరైతే 340 మంది పైగా దీనికి ఆమోదం తెలపాలి లోక్సభలో. అలాగే రాజ్యసభలో 242 మందికి 140 మంది పైగా దీనికి ఆమోదం తెలపాలి. అంటే రఫ్గా చెప్తున్నాను. అయితే ఆ రోజు పార్లమెంట్కి వచ్చే ఎంపీల సంఖ్య ఆధారంగానే కౌంటింగ్ చేస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అలాగే దేశంలో మొత్తం రాష్ట్రాల సంఖ్య కంటే సగం కంటే ఎక్కువగా ఆమోదం తెలపాలి. అంటే ఇప్పుడు 15 రాష్ట్రాలు దీనికి ఆమోదం తెలియచేయాలి. లేకపోతే బిల్లు అమలు చేయడం చాలా కష్టం. దేశాన్ని వందే భారత్ లాగా చాలా వేగవంతంగా అభివృద్ధిలోకి తీసుకువెళ్ళవచ్చని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే ఆ దేశం తీసుకున్న విధి విధానాలు ఆర్థిక సంస్కరణల పైన ఆధారపడి ఉంటుందే తప్ప ఈ జమిలీ ఎలక్షన్ వల్ల కాదని వందే భారత్కి ఇచ్చే లైన్ క్లియరెన్స్ మిగతా ట్రైన్స్ కూడా ఇస్తే వందే భారత్కి సమానంగా ప్రయాణం చేస్తాయని ఈ బిల్లుని వ్యతిరేకించే పార్టీలు కూడా చెబుతున్నాయి. ఈ ఎలక్షన్స్ వల్ల ప్రజలకి ప్రభుత్వానికి మధ్య సంబంధాలు తెగిపోతాయని రాజకీయ నాయకుడు ఒకేసారి ఎలక్షన్ జరిగే టైంలో వచ్చి మరి 5 సంవత్సరాల వరకు అతను చూడటానికి ప్రజలకి అవకాశం ఉండదని ఒక వాదన. ఇప్పుడున్న ఎలక్షన్లో ప్రజలు 5 సంవత్సరాల్లో ఏదో ఒక ఎలక్షన్ రూపంలో ఆ ఎమ్మెల్యేలు కానీ స్థానిక ప్రతినిధులు కానీ వీళ్ళని కలుసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అది దూరం అయిపోద్దని చెప్పి అంటున్నారు. ఈ 5 సంవత్సరాల్లో 2-3 సార్లు మన గుమ్మం దగ్గరికి వచ్చిన ప్రజాప్రతినిధులు ఇకపైన ఒక్కసారి తప్ప ఇక మిగతా మనకు కనిపించదని ఆందోళన కూడా ప్రజలు చెందుతారు. అయితే జమిలీ ఎలక్షన్లో ఇంకో ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే, ఇప్పుడు ఏదైనా రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం లేదా పరిపాలన పరంగా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ రాష్ట్రం యొక్క శాసన మండలిని రద్దు చేస్తే 6 నెలల లోపు ఎలక్షన్ జరగాలి. అప్పుడు ఎలా చేస్తారు? లేదా ఒక ఎమ్మెల్యే చనిపోతే ఎంపీ ఆ స్థానానికి 6 నెలల్లో ఎలక్షన్ జరిపి కొత్త వాళ్ళని ఎన్నుకోవాలి. ఇది ఎలా చేస్తారు అన్నది చిక్కుముడిగానే ఉంది. ప్రాథమిక సూత్రాలు, ఆదేశీ సూత్రాలు 2 ఉన్నాయి. ఆదేశీ సూత్రాలు దేశ అభివృద్ధికి ఉపయోగపడితే, ప్రాథమిక హక్కులు మనిషి వ్యక్తిగతంగా ఉపయోగపడతాయి. ఈ క్యాబినెట్ ఆదేశీ సూత్రాలు అనుకుందాం. మిగిలిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రాథమిక హక్కులు అనుకుందాం. ఇలా పోల్చకూడదు, కాకపోతే అర్థమవడం కోసం చెప్తున్నాను. ఇప్పుడు రాష్ట్ర కేంద్ర క్యాబినెట్ ఏదైనా ఒక సంస్కరణ తీసుకొచ్చింది అనుకో, మిగిలిన ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఇష్టం లేకపోతే
వాటిని అమలు చేయడం చాలా కష్టం. వాళ్ళంటారు, "మీరు ఏ పథకాన్నైనా అమలు చేయండి. ప్రాబ్లమ్ లేదు. మీరు ఎన్ని సంస్కరణలైనా తీసుకురండి. మీరు ప్రజలకు ఎన్నైనా పథకాలు పెట్టండి. కానీ మాకు రావాల్సిన వాటా మాకు రావాలి. లేకపోతే మాత్రం మిమ్మల్ని పదవి నుంచి దించేస్తామని" ఎమ్మెల్యేలు, ఎంపీ చెప్తారు. ఉదాహరణకి మనం కొన్ని రాష్ట్రాలు తీసుకుందాం. అంతెందుకు మన ఆంధ్రప్రదేశే తీసుకుందాం. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు పేదల్ని ఉద్దేశించి మద్యపాన నిషేధం తీసుకొచ్చారు. అప్పుడు ప్రజలందరూ కూడా ఆయనకి ఓట్లేసి గెలిపిస్తే, ఆ తర్వాత ఆయన్ని దింపి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు. అప్పుడు అందుకే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే ఈ జమిలీ ఎలక్షన్స్ అన్నీ ఎలా ఎదుర్కొంటుంది కేంద్ర ప్రభుత్వం? 6 నెలలు మాత్రమే ఒక ప్రెసిడెంట్ రూల్ అన్నది పెడతారు. 6 నెలల తర్వాత ఎలా చేస్తారు అన్నదానికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఇదండి, రేపు పార్లమెంట్లో ఈ బిల్లుని ప్రవేశపెడుతున్నారు. ఈ బిల్లు లోక్సభలో ఆమోదం పొందాక రాజ్యసభకు వెళ్తుంది. వెళ్ళి ఈ బిల్లు అయితే పాస్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ పాస్ అయిన తర్వాత ఎలక్షన్స్ 2027లో అనుకుంటున్నారు. లేదా 2029 నార్మల్ డేట్లో పెడతారా అన్నది వెయిట్ చేయాలి. 2027 అని ఎందుకు అంటున్నారంటే, మనకి 2026లో జనాభా ఆధారంగా, అంటే రాష్ట్రాల యొక్క జనాభా ఆధారంగా రాష్ట్ర యొక్క శాసనసభ సంఖ్య పెరగబోతుంది. మన ఆంధ్రప్రదేశ్కి అయితే 200 పైగా శాసనసభ సీట్లు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణకి అయితే 156 అరౌండ్, బట్ నేను గెస్ట్ చేసి చెప్తున్నాను, నాట్ ఏ కరెక్ట్ ఫిగర్. అయితే అన్ని రాష్ట్రాలకి కూడా ఆ రాష్ట్రాల యొక్క శాసనసభ స్థానాలు పెరుగుతాయి. ఈ పెరిగిన తరుణంలో వీళ్ళు 2027లో ఎలక్షన్ పెట్టాలని చూస్తున్నారు. ఈ ఎలక్షన్ పైన ఇంకో విమర్శ ఏంటి అంటే, ఇప్పుడు రాష్ట్రాలకి కేంద్రానికి సపరేట్గా ఎలక్షన్ జరిగినప్పటికే చాలా చోట్ల ఎలక్షన్ కమిషన్ అన్నది ఫెయిల్ అవుతుంది. అదే ఒకేసారి ఎలక్షన్ పెడితే ఇంకా ఎలక్షన్ కమిషన్ ఎంతలా ఫెయిల్ అవుతుందన్నది అర్థమవుతుంది. ఎందుకంటే అంత మన దగ్గర అంత టెక్నాలజీ లేదు. అన్ని ఈవీఎం ప్యాడ్లు లేవు. రెండోది అంత సిబ్బంది లేదు. ఒక చిన్న కాన్స్టిట్యూషన్‌కి ఎలక్షన్ జరిగితేనే ఎలక్షన్ కమిషన్ చేతులెత్తే సందర్భాలు మనం ఎన్నో చూసాం. మద్యం కావచ్చు, డబ్బు కావచ్చు, ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే ఒకేసారి ఎలక్షన్ జరుగుతునేటప్పుడు ఇవన్నీ కంట్రోల్ చేయగలదా ఎన్నికల సంఘం? బట్ అప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎటువంటి పవర్స్ ఉండవు. ఓన్లీ ఫర్ ఎలక్షన్ కమిషన్. ఈ ఎలక్షన్ కమిషన్ మాటని వీళ్ళు వింటారా? ఎన్నికలు సజావుగా జరుగుతాయా అన్నది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్‌గానే ఉందండి. చూద్దాం, మరి రేపు ఎలక్షన్ బిల్లు పాస్ అయ్యి ఎలక్షన్స్ వస్తే ఎలా ఉంటాయన్నది చూద్దాం. ఇంకా కొన్ని రాష్ట్రాలు, కొన్ని ప్రాంతాలు మాకు ఈవీఎం ప్యాడ్స్ అవసరం లేదు, పోస్ట్ బ్యాలెట్ల ద్వారానే మాకు ఎలక్షన్ జరపమని చెప్తున్నారు. అంటే ఇప్పటికే వ్యతిరేకత ఉంది. వీటినన్నిటిని ఎలా మేనేజ్ చేసి ఎలక్షన్ జరుపుతారన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. ఇది పెద్ద సవాలు ఎలక్షన్ కమిషన్‌కి మాత్రం. ఇంకా చెప్పుకోవాలి అంటే ఈ ఎలక్షన్ అన్నది అధ్యక్ష తరహా పద్ధతిలోగానే ఉంటుంది. కానీ అధ్యక్ష తరహా ఎన్నికలు మాత్రం కావు. అక్కడ
Like, comment, and subscribe.